కలిగిన నాయకుడు. ఏ రకంగానైతే తెలంగాణలో ఆదర్శవంతమైన పథకాలు తీసుకొని ఇటు సంక్షేమ రంగంలో అభాగ్యులకు అన్నార్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వేల కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తూనే ఇంకొక వైపు సాగునీటి రంగంలో కొత్త పుంతలు దొక్కిస్తూ అక్కడ అప్పర్ మానేరు నుంచి మొదలయ్యే మానేరు వాగులో మిడ్ మానేరును పూర్తి చేసి ఎల్ఎండి కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి కింద మానేరు నది గోదావరి నదిలో కలిసే మంతని మండలంలోని ఆరింద గ్రామం దాకా 200 కిలోమీటర్ల పాటు గోదావరి నదిని రాబోయే సంవత్సర కాలంలోనే ఒక జీవధారగా చూడబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి విజన్తో ఆయన దార్శనికతతో కేవలం మానేరు తీరం మొత్తమే నీళ్లుండడం కాదు, మొత్తం ఎస్ఆర్ఎస్పి బాబ్లీ కట్టింది పైన మహారాష్ట్ర అని చెప్పి ఎస్ఆర్ఎస్పిలో కిందికి నీళ్లు రావని ఆందోళన చెందే మన జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి రైతాంగం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా వరద కాలువను కూడా నీటి నిల్వకు వాడుకోవచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బారేజీలు కట్టడం, అక్కడ నీళ్లు నిల్వ ఉంచడమే కాదు, శ్రీరామ్ సాగర్ దాకా కూడా మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు జీవం పోయవచ్చు అనే ఆలోచన ఏ నాయకుడన్నా చేసిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి జిల్లా రైతాంగాన్ని నేను కోరుతా ఉన్నా. గోదావరి జలాల్లో బ్రహ్మాండంగా ఇప్పుడే అన్న చెప్పినట్టు, ఈటల రాజేంద్ర అన్న చెప్పినట్టు అద్భుతంగా కరీంనగర్ జిల్లా రేపటి రోజున ఒక వాటర్ జంక్షన్ కాబోతా ఉన్నది. మొత్తం రాష్ట్రానికే తలమానికం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కడుతున్న మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదే రకంగా ఎల్లంపల్లి కావచ్చు, ఆ పైన కడుతున్న సదర్మాట్ కావచ్చు, మొత్తం గోదావరి జలాలతో ఈ జిల్లా పునీతం కాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ జిల్లా రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన బిడ్డగా, ఒక రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ కాళేశ్వరాన్ని అయితే మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడతా ఉన్నామో, ఏ కాళేశ్వరానికైతే దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నామో, దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు గజ్వేల్కి వచ్చినాడు, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు. మన ముఖ్యమంత్రి గారు లక్షల మంది సమక్షంలో అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. అంటే జాతీయ హోదాతో ఏమొస్తుందంటే 90%